హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు ఈజీగా అసలు పాకం పట్టే పని లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు నువ్వులు వేసుకొని ఈ విధంగా కలుపుతూ నువ్వుల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే నువ్వులుండ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా బెల్లం వేసుకొని బెల్లం కూడా ఈ నువ్వుల పొడితో పాటు ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు నువ్వులకి టోటల్గా 1 కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మొత్తం నువ్వులు బెల్లం అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మొత్తం నువ్వులన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా ఈ నువ్వుల పొడికి పట్టే విధంగా ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా నువ్వుల లడ్డు చేసి చూడండి. ఒక 10 నుండి 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. పాకం పట్టే పని లేకుండా సింపుల్గా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలో చేసుకోవచ్చు.